ఏపీ అసెంబ్లీ స్పీకర్ ఎంపికపై టీడీపీ వైసీపీ నాయకుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. టీడీపీ ఎమ్మెల్యే మాధవిరెడ్డి, మాజీ మంత్రి పేర్ని నానిల మధ్య డైలాగ్ వార్ ఇప్పుడు చూద్దాం. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు స్పీకర్ ఎన్నికలో సాంప్రదాయం ప్రకారం వచ్చి స్పీకర్ని ఆయన స్థానం దగ్గర తీసుకొచ్చి ఆయన్ను మర్యాదపూర్వకంగా వెళ్లాల్సిన సాంప్రదాయం అన్నది. కానీ ఆయన ఆ రోజు కూడా గైర్హాజరయ్యారు. అలాగనే స్పీకర్కు ధన్యవాదాలు చెప్పడానికి ఆయన పార్టీ నుంచి ఒక్కరు కూడా అసెంబ్లీలోకి రావడం లేదు. ఇది ప్రజలందరూ గమనిస్తున్నారు. 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున తమ్మినేని సీతారాం గారు స్పీకర్ అయినప్పుడు చంద్రబాబు నాయుడు తీసుకొచ్చి మర్యాదగా కూర్చోబెట్టాడు కుర్చీలో. తెలుగుదేశం పార్టీ నుంచి ఎవడన్నా ఒక్కడన్నా సాంప్రదాయబద్ధంగా స్పీకర్ని తీసుకొచ్చి కూర్చోబెట్టారా? వాళ్ళు ఎక్కడికి పారిపోయారు? ఎందుకు పారిపోయారు? ఇవాళ మేము కారణం చెప్తున్నాం. ఒక మాజీ ముఖ్యమంత్రిని వీడు ఓడిపోయాడు కానీ వీడు సావలేదురా, వీడిని చంపేయాలని చెప్పి మాట్లాడేటువంటి సంస్కారం ఉన్నవాడిని మీరు స్పీకర్ చైర్లో కూర్చోబెడుతున్నప్పుడు ఇక మేమెందుకు ఉండాలి అని చెప్పి మాకు అనిపించింది. అటువంటి వాడిని మీరు స్పీకర్గా పెడితే రేపు సభ ఎట్లా నడుపుతాడో మాకు తెలీదా?